యుఎల్సి యాక్ట్ 1976 ఎందుకు రద్దయింది? ఎప్పుడు రద్దయింది? ఈ చట్టం ఎప్పుడు తెచ్చారు? యుఎల్సి అర్బన్ సీలింగ్ యాక్ట్. ఇది అసలు నిజంగా దీనివల్ల లాభాలేంది, నష్టాలేంది? అర్బన్ సీలింగ్ యాక్ట్ 1976లో వచ్చింది. భూస్వాములు ఎక్కువైపోయారు. భూములు కొంతమంది చేతుల్లో, కొంతమంది పిడికిల్లోనే భూములు ఉండే. వేల ఎకరాలు బండ్లు వేసుకొని తిరుగుతుండేది, భూములు వాళ్ళ చేతుల్లో ఉంటే అప్పుడు 1976లా అర్బన్ సీలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఒక వ్యక్తికి 54 ఎకరాలకు మించి ఉండొద్దు అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొచ్చి ఎవరెవరి దగ్గర అయితే ఎక్కువ భూములు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తీసుకొని ఆ తీసుకున్న భూమిని ఏం చేయాలి? పేద ప్రజలకు పంచాలి అన్నదే అర్బన్ సీలింగ్ యాక్ట్ ఉద్దేశం. అయితే అర్బన్ సీలింగ్ యాక్ట్లో కొన్ని వేల ఎకరాలు తీసుకున్నది, కొంతమందికి పంచింది, కొంతమందికి ఏమో ఇంకా పంచలే. అయితే ఇంకా ఈ పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. అయితే 1999లో ఈ చట్టం రద్దు చేశారు. రద్దు చేసినాక ఇంకెక్కడ పంచాయతీలు అక్కడనే అట్లే ఉండిపోయినాయి. మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక్కరి చేతిలో 1000 ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాలు ఉదాహరణగా మల్లారెడ్డి అనుకో, కేసీఆర్ అనుకో, వీళ్ళు హరీష్ రావు, వీళ్ళకు 50 కాదు 100 ఎకరాలు ఉన్నాయి వీళ్ళకు, బినామీల పేర్ల మీద కూడా. అయితే మరి ఈ 100 ఎకరాలు వీళ్ళ పేరు మీద పెట్టుకుంటారు, వీళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, చుట్టూ ఫినిషింగ్ వేయించుకుంటారు, అందులో వీళ్ళు ఇక ఆట ఆడుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు ఇష్టం ఉన్నదిగా, వీళ్ళు పంట వేస్తే వేస్తారు, లేకుంటే లేదు చెట్టు పెడతారు, ఇక ఏవో తిరుగుతూ ఉంటారు ఇక. కానీ మరి అందరి చేతులకి భూములు వస్తే ఇప్పుడు కౌలు రైతులుగానే మిగిలిపోతున్నారు. ఎందుకంటే భూములు లేవు. ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మనకు 100 ఎకరాలు ఉన్నది, 500 ఎకరాలు ఉన్నది, ఏం చేస్తాడు? పైసలు వస్తున్నాయి, ఆ పైసలతో ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో 100 ఎకరాలు కొనుక్కుంటున్నాడు, జమ చేసుకుంటున్నాడు. మరి వ్యవసాయం ఎవరు చేయాలి? వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతున్నారు కౌలు రైతులు. వీరందరికీ భూములు ఎట్లా? మరి ఈ చట్టం గురించి కొట్లాడాలి కదా ఎవరైనా. ఈసారి రాజకీయ నాయకులు, ఏ పార్టీ నాయకులు వచ్చినా కానీ ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ గురించి అడుగురు. ఏమైంది, ఎందుకు రద్దు చేసిరు? 99లో ఎవరున్నప్పుడు రద్దు చేసిరు? చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పీరియడ్, అది తెలుగుదేశం పీరియడ్లో ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసిరు. రద్దు చేసి మళ్ళీ ఏమైంది? మళ్ళీ భూస్వాములు పెరిగిపోయారు. ఈ రాజకీయంగా అవినీతి చేస్తారు. రాజకీయ అవినీతి, పారిశ్రామికవేత్తలు వాళ్ళకు డబ్బులు ఇష్టానుసారంగా వస్తున్నాయి. ఈ రాజకీయంగా అవినీతి చేసి సంపాదించుకున్న డబ్బుతోని భూముల మీద పెట్టుబడి పెడతారు, వైట్ మనీ చేసుకుంటారు. ఈ భూముల మీద పెట్టుబడులు పెట్టి 100 ఎకరాలు పోగేసుకొని మల్లారెడ్డి పబ్లిక్గానే చెప్తున్నాడు, నాకు 600 ఎకరాల భూమి ఉన్నది, 600 ఎకరాలకు రైతు బంధు పడుతుంది అన్నాడు. 600 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు? 600 ఎకరాలలో ఇక చూసుకో, 600 ఎకరాలు ఆయన అఫీషియల్గా చెప్తుండు. అన్అఫీషియల్గా ఇంకా వాళ్ళకి ఇంకా పిల్లల పేరు మీద ఎంత ఉందో ఇంకా అది ఓనికి కూడా తెలియదు. అంటే వాళ్ళ గుప్పిట్ల, భూస్వాముల గుప్పిట్లకే మొత్తం భూములు వెళ్ళిపోతే మిగతా వారు పరిస్థితి ఏంది? ఇక వానికి భూమి కొనుక్కునే ఆశ కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెంచుకున్నాడు. ఏదో 4 పైసలు జమ చేసి కొనుక్కుందామంటే కూడా అందుబాటులో లేకుండా వస్తున్నారు. 1000 ఎకరాలు జమ చేసుకుంటూ పోతున్నారు. మరి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా దీని మీద మాట్లాడాలి. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఏమైనా అర్బన్ సీలింగ్ భూములు కొన్ని ఉండేవి, సీలింగ్ భూములు, అవన్నీ ఏం చేసిరంటే ఎవరి కారు దోచేసుకున్నారు, ఎవరికి వాళ్ళు. దాని మీద అస్సలు యుద్ధం చేయాల్సింది బీజేపీ కానీ ఎవరు కానీ దీని మీద యుద్ధం చేయరు. ఆడ ఆయన చనిపోయిండు, ఈడైన కొట్లాడిండు, గుడి మెట్లు కూలిపోయినాయి, వీళ్ళు వాళ్ళని కొట్టిర్రు, ఆ మతం వాళ్ళు ఈ మతాన్ని కొట్టిర్రు, ఈ మతం వాళ్ళు ఆ మతాన్ని కొట్టిర్రు. ఇది కాదు కావాల్సింది. జనాలకు ఉపయోగపడేది ఏంది, దాని మీద ఫైట్ చేయాలి. దీని గురించి ఎన్నడన్నా ఎవ్వరన్నా ఒక్కరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కడన్నా చర్చకు తీసుకొస్తున్నారా? ఏంటన్నా యుఎల్సి యాక్ట్ని ఎందుకు రద్దు చేసిరు, దీన్ని అమలు పరచాలి, అన్ని రాష్ట్రాలలో ఉండాలి, దీని గురించి ప్రతిపక్షాలు, పాలక పక్షాలు అన్ని మాట్లాడాలి. ఈ ప్రతిపక్షాలలో ఉండేది కూడా పైసలు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఇటువంటిది మాట్లాడితే ఏమో మనకు కూడా వర్తిస్తుంది కదా ఇది అనే భయంతో మాట్లాడరు. చట్టాలు చేసేటోళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళే కదా దోసుక తినేది.
దోసుక తినేది వాళ్ళే. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ప్రజల్లారా మీరు ఆలోచన చేయండి. ఏ నాయకుడన్నా కానీ వస్తే మీరు ప్రశ్నిస్తే దీని గురించి ప్రశ్నించండి. గ్రామాలల్లో ఎందుకు రద్దు చేసిర్రు, తెచ్చిన ఉద్దేశం ఏంది, పేద ప్రజల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు రద్దు చేసిర్రు, రద్దు చేయడానికి గల కారణాలు ఏంది, రాజకీయ కుట్ర కోణంతో రద్దు చేసిర్రు. వాళ్ళప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టుల్నే 500 ఎకరాలు ఆయనకు, ఎవరికి, మురళీమోహన్కు 100 ఎకరాలు, సినిమా హీరోలకు 100 ఎకరాలు. దానికోసం ఇవన్నీ ఈ చట్టాన్ని రద్దు చేసిరు. ఈ చట్టాన్ని రద్దు చేయడానికి కారణం కూడా ఈ రాజకీయ నాయకులే రద్దు చేసింది కూడా. ఇక రద్దు చేసిన కానుంచి ఇక మరి భూముల రేట్లు పెరగకుంటే ఏమైతాయి? భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? 1999 వరకు భూముల రేట్లు ఎట్లా ఉండే? రేట్లు లేకుండే, ఎవడైనా కొనుక్కోవడానికి సులువుగా ఉంటుండే. ఈ యాక్ట్ ఎప్పుడైతే రద్దు చేసిర్రు అని అందరికి తెలిసేసరికి దగ్గర ఇక అందరికి తెలిసేసరికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ వచ్చినాక ఆయన కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టంగానే రియల్ ఎస్టేట్ భూమి లేచిందిగా. చట్టాన్ని రద్దు చేసినాకనే ఈ రియల్ ఎస్టేట్ పెరిగింది. వాడోడో వచ్చి నేను రియల్ ఎస్టేట్ పెంచినా, వీడోడో వచ్చి నేను రియల్ ఎస్టేట్ పెంచినా అంటే పెరిగింది కాదు. ఆ యాక్ట్ రద్దు చేసిన కానుంచి రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి. ఈ డబ్బు ఉన్నోళ్ళు వచ్చి వాటి మీద పడ్డారు, భూముల మీద. ఎంత కొనుక్కోవచ్చు కదా, ఆ యాక్ట్ రద్దు అయింది, ఆ చట్టము అన్న ఉద్దేశంతో వచ్చారు. మళ్ళీ భూముల మీద పెట్టుబడులు పెడతారు. దానికోసం రియల్ ఎస్టేట్ పెరిగింది తప్పితే ఎవడో వచ్చి లఫంగిగాడు వచ్చి పెంచితే పెరగలే. ఆలోచన చేయర్రి, ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్ట్ అమల్లోకి తీసుకొని వస్తే భూములు మొత్తం రేట్లు దిగొస్తాయి. అందరికీ, సామాన్యునికి కూడా కొనుక్కోవడానికి అవకాశాలు వస్తాయి. ఆ చట్టాన్ని తీసుకురావాలి. ప్రజలు మీరు కూడా గుర్తుపెట్టుకోరు. ఎవడైనా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ఏమైంది, ఈ చట్టం ఎందుకు రద్దు చేసిరు, రద్దు చేయడానికి గల కారణాలు చెప్పు, ఆ చట్టం ఉద్దేశం ఏంది, ఎందుకు రద్దు చేసిరు మీరు తెలుసుకోరు. ఆ ఉద్దేశం ఏంటంటే మీరే క్లియర్గా చెప్పుర్రి. ఎవరి దగ్గర పడతాం మన దగ్గర ఎక్కువ తక్కువ భూములు ఉండొద్దు, భూములు ఒక మనిషికి, ఒక కుటుంబానికి ఇంతనే లిమిట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. దానికి మిగిలింది ఉంటే ప్రభుత్వానికి ఇచ్చేయాలి, లేదంటే ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా అని చెప్పేసి ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు. మన ఆ చట్టం కనుక కరెక్ట్గా పనిచేసినంటే అందరి చేతులలో భూములు ఉంటాయి. ఇప్పుడు 5 ఎకరాల రైతు ఉంటాడు, 5 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు, 5 ఎకరాలని పూర్తి స్థాయిలో పంట పండియాలని ప్రయత్నం చేస్తాడు. అట్లా 1000 మంది రైతులు అయ్యారనుకో, అందరూ పంట పండిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పంట దిగుబడి ఎక్కువ వస్తుంది రాష్ట్రం నుంచి. దేశంలో కూడా నెంబర్ 1 అవుతుంది రాష్ట్రం. అంటే ఇక్కడ కాదు, ప్రతి ఒక్క దగ్గర. మరి వీళ్ళు పంట పండిస్తారా? 1000 ఎకరాలు 100 ఎకరాలు దగ్గర పెట్టుకున్న వాళ్ళు పంట పండియరు, చుట్టూ వేసుకుంటారు, అట్లా కూర్చుంటారు. అందుకనే ఈ కౌలు రైతులకు ఇయ్యాలనే ఆలోచన రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు, కరెక్టే. కానీ ఈ చట్టాన్ని కూడా అమలు చేయర్రి, మళ్ళీ తీసుకురారి. ఆ రద్దు చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి చట్టాన్ని అమలులో ఉండేటట్టు చేయరు. చేస్తే ఈ రియల్ ఎస్టేట్లలో భూములు ఉన్నాయి కదా, భూములు పేద ప్రజలు కొనుక్కోవడానికి అందుబాటులోకి వస్తాయి. అందరినీ ద్రాక్షగా మిగిలిపోయింది. వ్యవసాయ భూములు ఎవరన్నా కొనాలంటే కొనలేని పరిస్థితి. 1 ఎకరం భూమి కొని ఈ వ్యవసాయం ఏం చేస్తారు? 1 ఎకరంలో కనీసం మినిమం ఒక 2 ఎకరాలు ఉంటేనన్నా మంచిగా ఒక వ్యవసాయం చేసుకోవస్తుంది. మినిమం 2, 3 అన్న ఉండాలి. ఇక వ్యవసాయ భూములు కొనే అసలు ఇక ఆలోచన లేకుండా అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, దిగువ మధ్యతరగతి, పేదలకు, ఎవరికి. ఓన్లీ డబ్బున్నోడే వ్యవసాయ భూములు కొంటుండు. కానీ మీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎవరు కూడా భూములు కొంటలేరు. బికాజ్ ఆఫ్ రీజన్ అంటే ఇదే, ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్లనే భూముల రేట్లు ఆకాశానికి బాకుతున్నాయి. ఎవడు వాడొచ్చి నేను పెంచిన రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే మేము అధికారంలో ఉన్నప్పుడు అని అంటుండు. యూజ్లెస్ ఫెలో ఈ చట్టం గురించి చెప్పాలి మీరు. భూములు ఎట్లా ఉండే, రేట్లు ఎట్లా పెరిగినాయి, ఈ చట్టాన్ని అమలు చేయరు. మళ్ళా రేట్లు ఎట్లా పోతాయి, అందరికి అందుబాటులోకి ఎందుకు రావో చూద్దాం. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి భూములు కొన్నాను. ఎంతోమంది కళ ఉంటుంది, ఎంతోమంది సినిమాలు చూస్తుంటారు, టీవీలు చూస్తుంటారు. అరే మాకు లేదా భూమి,
మాకో 2 ఎకరాలు ఉన్నా బాగుంటుండే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది రావాలి. ఇది వస్తే నిజంగా అప్పుడు మన దేశం బాగుపడుతుంది. ఎవరి చేతులు పడితే వాని చేతుల 1000 ఎకరాల భూములు పెట్టుకొని ఇక వాడు శాసిస్తుంటాడు. భూస్వాములది రాజ్యం ఉండే అప్పుడు, భూస్వాములదే ఉండే రాజ్యం. ఈ భూస్వాములలో పడక కొంతమందికి, ఈ భూస్వాములే రాజకీయాలలో ఉన్నారు కదా, వీళ్ళకే కొంతమందికి పడక ఆ రాజకీయ నాయకులు తెచ్చిన చట్టమే అది. మళ్ళా వాళ్ళ పాలిట శాపం అవుతుందని చెప్పేసి ఆ చట్టాన్ని రద్దు చేసిరు వాళ్ళే. ఎందుకు రద్దు చేసిరంటే ఇక ఉండాలి కదా, ఇప్పుడు అందరు రాజకీయంలోనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటావు, నేను సంపాదించుకున్న పైసలు ఏడబెట్టాలి, భూముల మీద పెట్టాలంటే మరి ఈ చట్టం అడ్డొస్తున్నది, ఏం చేయాలి అని ఈ చట్టాన్ని రద్దు చేసింది. ఇది ఆలోచన చేయరు ప్రజలు. ఇటువంటి చట్టాలు మనకు అవసరమా? పనికొచ్చే చట్టాలనేమో రద్దు చేస్తారు, పనికిరాని చట్టాలని ప్రజల మీద వేసి రుద్దుతుంటారు. ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ అనేది రావాలా? ఏ ఒక్క రాజకీయ నాయకుడు మీ దగ్గరకు వచ్చినా ఎలక్షన్లలో వస్తే వాడు ఇచ్చే పైసలకు కాదు మీరు చేయి చాపవలసింది. ఇటువంటి చూపిర్రి, ఎందుకు రద్దు చేసిర్రు ఇవి అని అప్పుడు నిలబెట్టుర్రి, బట్టలు చింపి రోడ్డు మీద నిలబెట్టాలి. ఎందుకు రద్దు అవుతున్నాయి ఈ చట్టాలు? ఈ పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు ఉపయోగపడే చట్టాలని ఎందుకు రద్దు చేసిర్రు అడిగితే తెలుస్తుంది. రద్దు చేసిరు ఏంటంటే ప్రతి ఒక్కడు అవినీతి పరుడే కదా. ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా సంపాదించుకున్న డబ్బులు ఏడబెట్టాలంటే భూముల మీద పెట్టాలి. కాబట్టి ఇటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలని ఇద్దరు కలిసి రద్దు చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఈ చట్టం తెచ్చేదాకా పోరాటం చేయాలి. నిజమైన నాయకుడు, ఎవరైనా రాజకీయ నాయకుడు, మేము ప్రజాసేవకు రాజకీయాలలోకి వచ్చినాము, మేము ప్రజాసేవ చేస్తామని చెప్పుకునే నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఇటువంటి చట్టాల గురించి మాట్లాడాలి, ఇటువంటి చట్టాల గురించి కొట్లాడాలి. లక్షల కోట్లు, 1000 కోట్లు దోసుకొని పోయారు పేదలు. ఎందుకు? కౌలు రైతులు ఎన్ని రోజులు కౌలు రైతుగా ఉంటాడు? భూస్వామి కావద్దా కౌలు రైతు? ఎంతసేపు మీ కింద చేస్తూనే ఉండాలనా? భూస్వాముల కింద ఇక ఊడిగం చేస్తుండాలి. పొద్దున్న నుంచి పొద్దు కిందాక ఇక కౌలు రైతు కష్టం చేస్తాడు, ఆ కష్టాన్ని మీరు తినాలి. అందులోకెళ్ళి కొంత కౌలు రైతుకు, మిగతాది మొత్తం మీకు. మీరేం కష్టం చేయరు, కూసున్న కాడ కూసుంటారు. భూములు ఉన్నాయి, మా భూములు మేము తినాలి, కౌలు రైతు కొంత తినాలి. ఇది మీ ఉద్దేశం. దమ్ముంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా కానీ దీని గురించి మాట్లాడాలి. ఎందుకు రద్దయింది, దీన్ని మళ్ళీ అమలు చేస్తాం, తీసుకొస్తాం, వచ్చేదాకా కొట్లాడతామని చెప్పేసి తీసుకురండి, అప్పుడు బాగుంటుంది.